హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇంతకుముందు మనం ఆల్రెడీ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది పార్ట్ 1 చూసాము. ఇది పార్ట్ 2. ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు క్లియర్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లింక్ ఇచ్చాను. దాంట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. ఈవెన్ ఇంగ్లీష్ గ్రామర్ లింక్ కూడా ఇచ్చాను. అది కూడా ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అన్ని సీరియల్ వైజ్గా కనిపిస్తాయి, చూడొచ్చు. సరే, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకునేది మనము క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే ఏ పదంతో స్టార్ట్ చేస్తే మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అవుతాయి. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2లో ఇంకొక 25 క్వశ్చన్స్ చూద్దాము. దీంతో మీకు ఐడియా వచ్చేస్తుంది. బాగా మాట్లాడుతుంటే, బాగా అంటూ ఉంటే ఇవన్నీ మనకి ఐడియా వచ్చేస్తుంది. ప్లస్ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏ విధంగా ప్రశ్న అడగాలి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. అందరూ ఆల్రెడీ ఒక పుస్తకం పెట్టే ఉంటారు. ఆ పుస్తకంలో రాసుకుని రోజు ప్రాక్టీస్ చేయండి. సరే, వెళ్ళిపోదామా సెషన్లోకి? చల్. సో ఫస్ట్ ఇక్కడ డూ యూ రికగ్నైజ్ హిమ్. రికగ్నైజ్ అంటే మీనింగ్ గుర్తుపట్టడం. డూ యూ రికగ్నైజ్ హిమ్, మీరు అతన్ని గుర్తుపట్టారా. డూ యూ ఐడెంటిఫై హిమ్, అట్లా కూడా అనొచ్చు. అంటే మీరు గుర్తుపట్టారు. ఐడెంటిఫై అన్నా రికగ్నైజ్ అన్నా రెండు సేమ్ వర్డ్సే. కాబట్టి మనము డూ యూ రికగ్నైజ్ హిమ్, డూ యూ ఐడెంటిఫై హిమ్ అనొచ్చు. అంటే మీరు గుర్తుపట్టారా అతన్ని. అప్పుడు అక్కడి నుంచి ఎస్ ఐ రికగ్నైజ్డ్ హిమ్, ఆర్ నో ఐ కుడెంట్, నేను గుర్తుపట్టలేకపోయానని ఆన్సర్ వస్తుంది. సరే, నెక్స్ట్ ఇంకోటి చూద్దామా. వాట్స్ ద మెనూ ఫర్ డిన్నర్ టుడే అని కూడా అనొచ్చు. వాట్స్ ద మెనూ ఫర్ డిన్నర్ టుడే అట్లా కూడా అనొచ్చు. అంటే ఈరోజు రాత్రికి చేయబోయే వంటలు ఏంటి, చేయబోయే ఆహార పదార్థాలు ఏంటి. మెనూ అంటే ఆహార పదార్థాలు. ఈరోజు రాత్రికి ఏ రకమైన వంటలు చేస్తున్నారు. వాట్స్ ద మెనూ ఫర్ టుడేస్ డిన్నర్, వాట్స్ ద మెనూ ఫర్ టుడేస్ లంచ్. అంటే ఈరోజు మధ్యాహ్నానికి మీరు చేయబోయే ఆహార పదార్థాల లిస్ట్ చెప్పండి. మెనూ అంటే లిస్ట్. అదేవిధంగా మనం ఇందాక అన్నట్టు వాట్స్ ద మెనూ ఫర్ టుడేస్ డిన్నర్, ఈరోజు రాత్రికి మన వంటకాలు ఏంటి, మనం ఇంట్లో కానీ హోటల్లో కానీ ఏ విధమైన ఆహార పదార్థాలు తీసుకోబోతున్నాం ఆ లిస్ట్ ఇవ్వండి. దానికి ఈవెన్ మనకు మ్యారేజెస్లో కానీ ఫంక్షన్స్లో కానీ వాట్స్ ద మెనూ అంటాం. అంటే ఏంటి మెనూ ఏంటి, ఆ లిస్ట్ ఏంటి, ఆ వంటల పదార్థాల లిస్ట్ ఏంటి, ఇన్ని ఐటమ్స్కి ఇంత అమౌంట్ అని మాట్లాడుతుంటారు కదా, మెనూ అని వాడతాం అన్నట్టు. వాట్స్ ద మెనూ. కెన్ వీ హ్యావ్ ద మెనూ, కెన్ వీ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ మెనూ అంటే మేము ఆ మెనూ చూడొచ్చా, మీరు ఆ మెనూ చెప్తారా, ఆ విధంగా మనం వాడతాము. ఇంకా నెక్స్ట్, మే ఐ యూజ్ యువర్ ఫోన్. అవతల వాళ్ళ ఫోన్ మనం తీసుకుంటున్నాం ఏదైనా అవసరానికి. అయితే దానికి కొంచెం చక్కగా మే ఐ యూజ్ యువర్ ఫోన్, ఐ వాంట్ యువర్ ఫోన్ అన్నాం అనుకోండి, కొంచెము అక్వర్డ్గా ఉంటుంది. అదే మే ఐ యూజ్ యువర్ ఫోన్ అంటే మే ఐ. ఇలా ఎప్పుడు మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసిన మే ఐ తోటి చాలా చక్కగా ఉంటుంది. మే ఐ యూజ్ యువర్ ఫోన్, మీ యొక్క ఫోన్ నేను వాడచ్చా అండి, అలా ఉంటుంది. నెక్స్ట్, హూస్ సెల్ నెంబర్ ఈజ్ దిస్, ఎవరి నెంబర్ ఇది. మనకు ఒక నెంబర్ దొరికింది. హూస్ సెల్ నెంబర్ ఈజ్ దిస్. హూస్ అంటే ఎవరిది, ఎవరి సెల్ నెంబర్ ఈజ్. హూస్ బుక్ ఈజ్ దిస్, హూస్ మార్కర్ ఈజ్ దిస్. సో అట్లా మనము హూస్ అనొచ్చు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, మీకోసం నేను ఏం చేయగలను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే వాట్ షుడ్ ఐ డూ అన్నామనుకోండి, ఏంటి నేనేం చేయాలి అన్నట్టు ఉంటుంది. అదే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నామనుకోండి చక్కగా ఉంటుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్, మీకు ఏ విధంగా చేయగలను, నేనేం చేయగలను అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్, వేర్ షాల్ వి మీట్, మనం ఎక్కడ కలుద్దాము. వేర్ షాల్ వి మీట్, వేర్ షాల్ వి మీట్ అంటే మనము ఎక్కడ కలుద్దాము. ఇంకా హౌ డిడ్ యూ కమ్ హియర్, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి. హౌ డిడ్ యూ కమ్ హియర్, హౌ డిడ్ యూ గో దేర్ అన్నారు అనుకోండి, ఎలా వెళ్ళారు అక్కడికి. హౌ డిడ్ యూ కమ్ హియర్ ఎలా వచ్చారు, హౌ డిడ్ యూ గో దేర్ ఎలా వెళ్ళారు. నెక్స్ట్, వై డోంట్ యూ లిసన్ టు మీ, జస్ట్ లిసన్ టు మీ అన్నాం అనుకోండి, అది కమాండింగ్గా ఉంటుంది. వై డోంట్ యూ లిసన్ టు మీ అన్నాం అనుకోండి, రిక్వెస్ట్ లాగా ఉంటుంది. ఎందుకు వినట్లేదు నా మాట అన్నట్టుగా ఉంటుంది. వై డోంట్ యూ, నా మాట ఎందుకు వినవు. మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎప్పుడూ యూజ్ చేసే వర్డ్ ఇది, యూజ్ చేసే సెంటెన్స్ ఇది. వై డోంట్ యూ లిసన్ టు మీ, నా మాట ఎందుకు వినవు అన్నాం అనుకోండి, అవతల వాళ్ళు కూడా చక్కగా వింటారు. సో వై డోంట్ యూ లిసన్ టు మీ ఇది. ఆర్ వై డోంట్ యూ వర్క్ ఫర్ మీ అనొచ్చు. సేమ్ ఇదే సెంటెన్స్. వై డోంట్ యూ అనేది వై డోంట్ యూ వర్క్ ఫర్ మీ అంటే నువ్వు నా గురించి ఎందుకు పని చేయకూడదు అట్లా అనొచ్చు. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, మీరు భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు. డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చేస్తున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, ఎంబీబీఎస్ చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ అంటే మీరు ఫ్యూచర్లో ఏం చేయదలుచుకున్నారు.
దానికి వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, వాట్ ఈజ్ అని స్టార్ట్ చేస్తాము. వాట్ షుడ్ ఐ డూ నౌ, నేను ఏం చేయాలి ఇప్పుడు, వాట్ షుడ్ ఐ డూ నౌ అంటే నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, నేను ఏం చేయమంటారు, నా వర్క్ ఏంటి అని అడగడానికి వాట్ షుడ్ ఐ డూ నౌ. ఇంకా హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ, మీ నాన్నగారికి ఎలా ఉంది, హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ అట్లా అడగచ్చు. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ 2 డ్రెస్సెస్ విల్ సూట్ మీ బెటర్, ఈ 2 డ్రెస్సులలో ఏ డ్రెస్సు నాకు చక్కగా సరిపోతుంది. 2 డ్రెస్సులు అన్నాయంటే మనం ఎప్పుడైనా వాడాల్సింది విచ్, మనకి చాయిస్ ఉంది కదా రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఆ చాయిస్ ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేయవలసింది విచ్ తోటి. విచ్ ఆఫ్ దీస్ 2 డ్రెస్సెస్ విల్ సూట్ మీ బెటర్ అట్లా అనొచ్చు. నెక్స్ట్ ఇంక చూద్దాం. వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్, మీరు మాతో కలుస్తారా, మేము ఏదైనా సహాయ కార్యక్రమానికి వెళ్తున్నాము, మీరు కూడా వస్తారా అని వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్, మేము పిక్నిక్కి వెళ్తున్నాము, వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్, వీఆర్ గోయింగ్ టు పిక్నిక్, వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్ అంటే మేము పిక్నిక్కి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అననికి వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్. వుడ్ యూ లైక్ టు జాయిన్ ఫర్ కాఫీ అంటే మేము కాఫీ తాగుతున్నాం మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. వుడ్ యూ లైక్ టు జాయిన్ ఫర్ డిన్నర్, మేము భోజనం చేయబోతున్నాము మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. వుడ్ యూ లైక్ టు, వుడ్ యూ, ఇది ఇలా వాడితే కనుక మనకి సెంటెన్స్ చాలా చక్కగా ఫ్రేమ్ అవుతుంది. క్వశ్చన్ అడగడము, రిక్వెస్టింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు మీరు, హౌ డు యూ డూ, అక్కడి నుంచి వెంటనే ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్ అనగా వెంటనే అవతల వాళ్ళు ఎప్పుడైనా ఆన్సర్ మళ్ళీ క్వశ్చన్ అడగాలి. హౌ డు యూ డూ అంటే ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఎక్సలెంట్, హౌ అబౌట్ యూ అనాలి. హౌ అబౌట్ యూ, నేను బాగానే ఉన్నాను మళ్ళీ అడగాలి కదా మీరు ఎలా ఉన్నారని చెప్పడానికి. అప్పుడు ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఎక్సలెంట్, హౌ అబౌట్ యూ. అది ప్రతి ప్రశ్న, ప్రశ్నకి జవాబు చెప్పి ప్రతి ప్రశ్న. ప్రశ్న ఏంటి, హౌ డు యూ డూ, ఆన్సర్ ఏంటి, ఐఎమ్ గుడ్, మళ్ళా హౌ అబౌట్ యూ అంటే ప్రతి ప్రశ్న అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మే ఐ సింగ్ విత్ యూ అంటే నేను మీతో కలిసి పాట పాడినా. మే ఐ కుక్ విత్ యూ, నేను మీతో కలిసి వంట చేయనా. మే ఐ డాన్స్ విత్ యూ, నేను మీతో కలిసి డాన్స్ వేయనా. అట్లా మే ఐ, అప్పుడు చాలా మంచిగా చక్కగా అవతల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ విచ్ ఈజ్ ద బెస్ట్ హోటల్ హియర్, మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ భోజనం చేయడానికి మంచి హోటల్ కావాలి. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగేది విచ్ ఈజ్ ద బెస్ట్ హోటల్. విచ్ అనేది ఎక్కువ ఉన్నాయనుకోండి, దాంట్లో ఏది బెస్ట్ అనడానికి విచ్ వాడతాము. ఇందాక కూడా ఇక్కడ కూడా వాడాం కదా విచ్, 12th one. అదేవిధంగా ఇక్కడ విచ్ ఈజ్ ద బెస్ట్ హోటల్ హియర్, ఇక్కడ చుట్టుపక్కల మంచి హోటల్ ఏది. నెక్స్ట్ ఆర్ యూ కమింగ్ విత్ మీ, మీరు నాతో వస్తున్నారా, మీరు నాతో వస్తున్నారు, ఆర్ యూ కమింగ్ విత్ మీ. ఇలా కూడా అనొచ్చు, ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ నాట్, మీరు వస్తున్నారా లేదా. ఆర్ యూ కమింగ్ విత్ మీ అంటే మీరు వస్తున్నారా, ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ నాట్, మీరు నాతో వస్తున్నారా లేదా. సో అట్లా ఇది ఆర్ యూ కమింగ్ విత్ మీ. నెక్స్ట్ హూస్ దిస్, ఎవరు అది, హూస్ దిస్ అట్లా అడగచ్చు. నెక్స్ట్ ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం, అక్కడ ఏమైనా సమస్య ఉందా. మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నాం, ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం, అక్కడ ఏం సమస్య ఏం లేదు కదా, ఈ నిర్ణయం తీసుకోవచ్చు కదా అననీకి మనం ఇక్కడ ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం. నెక్స్ట్ వేర్ ఈజ్ నిర్మల్, ఎవరైనా వ్యక్తి గురించి వెతుకుతున్నాం అనుకోండి, అప్పుడు వేర్ ఈజ్ నిర్మల్, వేర్ ఈజ్ రవి, వేర్ ఈజ్ సీత, ఇది కామన్గా అడిగేది వేర్ ఈజ్ ఒక వ్యక్తిని గురించి. నెక్స్ట్ వెన్ షాల్ వి గో ఫర్ పిక్నిక్, పిక్నిక్కి ఎప్పుడు పోదాం అననీకి ఎప్పుడైనా వెన్ యూస్ చేస్తాం. వెన్ షాల్ వి గో ఫర్ పిక్నిక్, వెన్ డూ యూ కమ్, అది కూడా టైమే కదా, దానికి కూడా వెన్ డూ యూ కమ్. వెన్ అనేది సమయానికి సంబంధించి వాడతాము. ఇక్కడ మనం ఏమంటున్నాము, వెన్ షాల్ వి గో ఫర్ పిక్నిక్, ఎప్పుడు పిక్నిక్ వెళ్దాము. వెన్ షాల్ వి గో ఫర్ మూవీ, సినిమాకి ఎప్పుడు వెళ్దాము. వెన్ షాల్ వి గో టు కాలేజ్కి ఎప్పుడు వెళ్దాము. వెన్ షాల్ వి గో టు యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్దాము. వెన్ గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వాట్స్ ద న్యూస్ అంటే సమాచారం ఏంటి. టీవీ చూస్తున్నారు, పేపర్ చదువుతున్నారు ఎవరైనా, వెంటనే వాట్స్ ద న్యూస్ అంటే ఏంటి, సమాచారం ఏంటి అంటే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ వై ఆర్ యూ సో సీరియస్, ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు. సీరియస్ అంటే చాలా కోపంగా లేదా సీరియస్గా ఉండడం అనమాట. వై ఆర్ యూ సో సీరియస్, ఎందుకు సీరియస్గా ఉన్నారు అలా అడగొచ్చు. లేదా వై ఆర్ యూ సో హ్యాపీ, ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు, కారణం తెలుసుకోవచ్చా. మే ఐ నో వై ఆర్ యూ సో హ్యాపీ, ఐ వుడ్ లైక్ టు నో, సో కెన్ యూ షేర్ విత్ మీ అట్లా కూడా అడగొచ్చు. నెక్స్ట్ హౌ ఓల్డ్ ఆర్ యూ, చాలా ఇంపార్టెంట్. ఎవరిదైనా వయస్సు అడగనీకి వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటారు చాలామంది. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అనేది అంత బాగుండదు ఆ క్వశ్చన్.
దానికి బదులుగా హౌ ఓల్డ్ ఆర్ యూ, మీరు ఏ ఏజ్లో ఉన్నారు, మీ ఏజ్ తెలుసుకోవచ్చా, హౌ ఓల్డ్ ఆర్ యూ, ఇది బెటర్ అనమాట. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, హౌ ఓల్డ్ ఆర్ యూ. ఐ యామ్ 20 years old, ఐ యామ్ 30 years old, అప్పుడు ఆన్సర్ వస్తుంది మనకి. ఇంకా వై ఈజ్ ద రోడ్ క్లోజ్డ్, ఈ రోడ్ ఎందుకు క్లోజ్ చేసి ఉంది, ఈ రోడ్ ఎందుకు మూసేసి ఉంది అంటే అప్పుడు అక్కడి నుంచి డ్యూ టు వర్క్ ఇన్ ప్రాసెస్, ఎక్కడో ఏదో వర్క్ నడుస్తుంది, రిపేర్ నడుస్తుంది, మరమ్మతు జరుగుతుంది. సో దెర్ ఈజ్ ఏ రిపేర్, దెర్ ఈజ్ ఏ వర్క్ గోయింగ్ ఆన్, సో ఇట్ ఈస్ క్లోజ్డ్. ఎందుకు రోడ్డు మూసివేసి ఉంది, దానికి వై ఈజ్ ద రోడ్ క్లోజ్డ్, వై ఈజ్ ద స్కూల్ క్లోజ్డ్, స్కూల్ ఎందుకు బంద్ చేసింది, స్కూల్ ఎందుకు మూసివేసి ఉంది, వై ఈజ్ ద ఆఫీస్ క్లోజ్డ్, వై ఈజ్ ద సాలార్జంగ్ మ్యూజియం క్లోజ్డ్. అట్లా మనం సెంటెన్స్ని మనకి అనువుగా ఇది గుర్తుపెట్టుకుని, వై ఈజ్ ద, హౌ, వై, ఇవి మనం ప్రతి క్వశ్చన్లో మీరు అవి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మనము సెంటెన్స్ని ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. అర్థమైందనుకుంటా. ఇది మొత్తంగా మనము క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దానికి 2 episodes చేశాను. 2 episodes చక్కగా రాసుకొని బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. వీలైతే మీరు ఎప్పుడైనా డెస్క్టాప్ కంప్యూటర్ కానివ్వండి లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ దాంట్లో చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది, బోర్డు కూడా ఇంకా బాగా కనపడుతుంది. సో టేక్ కేర్. బుక్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి ప్రాక్టీస్ డైలీ చేస్తూ ఉండండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆల్ ఇంగ్లీష్ గ్రామర్, ఆల్ స్పోకెన్ ఇంగ్లీష్ లింక్ ఇచ్చాను. ఇంకొక ఛానల్ ఉంది నాది, డాక్టర్ దేవికా భట్నాగర్ ఛానల్. ఇది ప్యూర్లీ ఇంగ్లీష్ ఛానలే. ఈ ఛానల్ కూడా వెళ్ళండి. దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్, జాబ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. అవి కూడా చూడండి. ఇంగ్లీష్ అంటే ఏంటంటే మనకు వింటూ ఉంటే వస్తుంది, మాట్లాడుతుంటే వస్తుంది, వాళ్ళ వెనకాల రిపీట్ చేస్తూ ఉంటే వస్తుంది. సో కాబట్టి ఇంగ్లీష్ ఛానల్ డాక్టర్ దేవికా భట్నాగర్కి వెళ్ళండి. దాంట్లో కూడా కొన్ని వీడియోస్ చూడండి, నేర్చుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. సో మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో దాంతో నేను ఇంకా ఎలా ప్లాన్ చేయాలి, మీకు ఏ విధంగా చెప్పాలి, ఇంకా ఏ లెసన్స్ ప్లాన్ చేయాలని నాకు ఐడియా వస్తూ ఉంటుంది. సో ఎల్లప్పుడూ నవ్వుతూ ఆనందంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.